बीजेपी వైఖరి నశించాలి बीजेपी వైఖరి నశించాలి కోనగం నాయకత్వం వర్ధిల్లాలి కోనగం నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి ప్రియాంక గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి కేంద్రంలో వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి జై కాంగ్రెస్ ఈరోజు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. నిన్న ఏదైతే గతం లోపల నీట్ పరీక్ష మరి విద్యార్థులందరూ ఎంతో ప్రిపేర్ అయ్యి చదువుకొని వచ్చి మరి వాళ్ళు పరీక్షకి వెళ్ళిన సందర్భం లోపల పేపర్ లీకేజ్ చేసి మరి ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసిన దానికి నిరసనగా నిన్న మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఢిల్లీలో మరి రాహుల్ గాంధీ గారితో సహా మరి ప్రతి ఒక్క జాతీయ నాయకులందరూ మరి నిరసన తెలపడం జరిగింది. ఆ సందర్భంగా మా జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారిని మరి ప్రియాంక గాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము కమ్మర్పల్లి మండల కేంద్రం లోపల మరి నిరసన కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మరి నీట్ పరీక్షలో అవకతవకలు జరిగి పేపర్ లీకేజ్ చేసిన సందర్భం లోపల ఎంతోమంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు మరి వాళ్ళు మళ్ళీ నీట్ పరీక్షను సవ్యంగా నిర్వహించండి అని చెప్పి సామరస్యంగా మరి ఢిల్లీలో మరి వాళ్ళు నిరసన కార్యక్రమం తెలిపినప్పుడు మరి వారిపైనటువంటి ఎంతోమంది విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి వాళ్ళను ఎంతో చిందవందనం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. మరి వెంటనే మా వాళ్ళకు మరి విడుదల చేయాలి. ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈ బీజేపీ పార్టీ ఇక నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు స్పందించి విద్యాశాఖ మంత్రి అటువంటి మరి నరేంద్ర ఆయనను వెంటనే రాజీనామాకు ఆయన చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లీక్ అయి రద్దయినందుకు గాను జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు నిరసనగా వాళ్ళపై అమానుషంగా లాఠీచార్జ్ జరిపి రక్తం వచ్చేటట్టు కొట్టి విద్యార్థులను ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై లాఠీ జులుము విధించినందుకు నిరసనగా మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ప్రధాని నివాసం ఇంటి ముందట నిరసన దిగితే దీనికి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మన రాష్ట్రంలో ప్రతి మండల కార్యవర్గంలో తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ప్రతి దగ్గర నిరసన తెలపడం జరుగుతుంది. కావున ఈ ప్రోగ్రాంకు ఈ నిరసన బీజేపీ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వెంటనే దిగిపోవాలా, తర్వాత బీజేపీ ప్రభుత్వం విద్యార్థులపై అలమటిస్తున్న విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ ఈరోజు నిరసన చేశాం.